ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం, అలాగే మా దివ్యాంగులు గమనించవలసిన విషయం ఏంటంటే, దివ్యాంగులకు సంక్షేమం జరగాలి, వారి యొక్క కుటుంబ జీవితాల్లో అభివృద్ధి కనబడాలి, వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించబడాలి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు సంబంధించి అనేకమైన చట్టాలను ఏర్పాటు చేసింది. దివ్యాంగుల చట్టం 2016ను ఏర్పాటు చేసి దాని ద్వారా దివ్యాంగులకు సంబంధించి వారి యొక్క అభివృద్ధికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మంచి చట్టాలను తీసుకురావాలనేసి తెలియజేశారు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నారు, మంచి పథకాలను తీసుకొని వస్తున్నారు. వాటి గురించి ప్రచారం చేయడంలో వెనకంజు వేస్తున్నారు. బడ్జెట్ కేటాయింపులో చాలా వెనకంజు వేస్తున్నారు. అయితే దివ్యాంగుల సమాజంలో సంక్షేమం జరగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా దివ్యాంగుల యొక్క ఉద్దేశాలు స్థిరంగా ఉండాలి. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 8 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. ఇందులో 1,50,000 వరకు పూర్తి స్థాయి వైకల్యం గల దివ్యాంగులు ఉన్నారు. అయితే పూర్తి స్థాయి వైకల్యం గల వ్యక్తులకి గత ప్రభుత్వంలో గుర్తించిన పెన్షన్ డిఎంహెచ్ఓ మెడికల్ పెన్షన్ 5,000 సుమారు మనకు తెలిసి ఒక 30,000 మందికి మాత్రమే అందినట్లుగా కనబడుతుంది. అందులో ఈ 2 కేటగిరీలని బేస్ చేసుకుంటే ఒక 10,000 దాకా రాష్ట్రంలో ఈ పూర్తి స్థాయి వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనిపైన సుదీర్ఘమైన ప్రచారము, గ్రామ స్థాయిలో దానిపైన అవగాహన కార్యక్రమాలు లేకపోవడంతో అనేక మంది ఇంకా తెలియక ఈ పూర్తి స్థాయి వైకల్యం గురించి అవగాహన లేక ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చే మెడికల్ పెన్షన్ 15,000 రూపాయలు పొందుకోలేకపోతున్నారు. చాలామంది, నేను ఒకటే చెప్తున్నా, మీకు ప్రభుత్వ పథకాలు కానీ, మీ కుటుంబంలో కావలసిన అభివృద్ధి కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ మీకు కావాలంటే మీరు ఒకటే చేయండి. మీకోసం పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఎల్లప్పుడూ పనిచేస్తుంది. కాబట్టి పీడబ్ల్యూడి ఫెడరేషన్కి మీరు ఒక లెటర్ రాయండి. లెటర్ రాస్తే ఆ లెటర్లో మా సమస్యలను వినగలిగే వారు ఉన్నారు, మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవారు ఉన్నారు అని తెలియబడ్డానికి ఈ లెటర్ రాయమంది. లెటర్లో స్పష్టంగా మీరు పూర్తి స్థాయి వైకల్యం ఉన్న వికలాంగులైతే డిఎంహెచ్ఓ పెన్షన్ గురించి మీరు ప్రయత్నిస్తే దాని గురించిన వివరాలు మీకు తెలియకపోతే మీరు మాకు లెటర్ రాయండి. అట్లాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే మీరు కూడా పీడబ్ల్యూడి ఫెడరేషన్ వారికి లెటర్ రాయండి. అప్పుడే
మీ యొక్క అవసరత ఏంటి, మీ యొక్క సమస్య ఏంటి అని తెలుసుకోవడానికి మీరు చేయవలసింది ఒక లెటర్ రాసి మీ మీ యొక్క సంబంధిత పత్రాలు అంటే ఏంటంటే జతపరచవలసిన పత్రాలు ఆ లెటర్కి సదరన్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటో, పోస్ట్ కార్డ్ సైజు ఫోటో ఇవన్నీ కూడా జత చేసి ఒక ఎన్వలప్ కవర్ తీసుకొని ఆ కవర్లో వేసి స్పీడ్ పోస్ట్ ద్వారా నేను అడ్రస్ ఇస్తాను, ఆ అడ్రస్కి పంపించండి. నాకు క్లారిటీ రావాలి, ఇంతమంది నన్ను ఇంతమంది నన్ను అభ్యర్థిస్తున్నారు, వారి అభ్యర్థనలు ఇంతమంది ఈ సమస్య పైన చెప్పడం జరిగింది. కాబట్టి వీరందరికీ కూడా న్యాయం చేసే విధానంలో మంత్రుల దృష్టికి, ఎమ్మెల్యేల దృష్టికి, సీఎం దృష్టికి నేను వెళ్ళాలంటే నేను ఒక డాక్యుమెంటేషన్ను తయారు చేసుకోవాలి. ఎంతమంది ఈ డిఎంహెచ్ఓ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు, వీరు అర్హులా కాదా అన్నది నాకు స్పష్టంగా తెలియబడాలి. అట్లాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎంతమంది దివ్యాంగులు ఎదురు చూస్తున్నారు, ఎంతమంది దివ్యాంగులకు స్వయం ఉపాధి రంగంలో రాణించడానికి వాళ్ళ స్కిల్ ఏంటి. దివ్యాంగులు కూడా మీకు ఒక స్కిల్ ఉంటే ఆ స్కిల్, నాకు ఈ స్కిల్ ఉంది, దీనికి సంబంధించి నాకు రుణ సదుపాయం కల్పిస్తే నేను 10 మందికి ఉపాధిని కల్పిస్తాను అని కూడా మీరు లెటర్ రాయండి. అప్పుడు ఆ సమస్యకి, ఆ యొక్క ఆలోచనకి తగ్గట్టుగా పీడబ్ల్యూడి ఫెడరేషన్ అనేది పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్క దివ్యాంగులు కూడా గమనించాలి. చాలామంది ఫోన్లు చేస్తారు, ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ముందు మొట్టమొదటిగా మీరు చేయవలసిన విధానం ఏంటంటే, నేను క్లియర్గా చెప్తున్నాను కాబట్టి మీరు లెటర్ రాసి నా అడ్రస్కి పంపిస్తే నేనే మీకు ఫోన్ చేసి మీ సమస్యకి మీకు మీ అవసరతకి కావలసిన విధానంలో నేను ఎట్లా మూమెంట్ అవ్వాలో అన్నది నాకు అర్థం అవుతుంది. కాబట్టి మీ అందరికీ ప్రభుత్వాల ద్వారా న్యాయం జరిగించే దిశగా పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున మీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పనిచేస్తాను. అయితే ఈ యొక్క పని చేయాలంటే సంఘంలో ఈ యొక్క పీడబ్ల్యూడి ఫెడరేషన్లో ధనం లేదు. ధనం ఉంటే సమృద్ధిగా ప్రతి దగ్గరికి వెళ్ళి పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు సపోర్ట్గా నిలవండి. మీకు తోచినంత సహాయాన్ని మీ యొక్క లెటర్ ద్వారా పంపించండి. పంపిస్తే మన యొక్క దివ్యాంగుల, రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల కొరకు, వారి సమస్యల పరిష్కారం కొరకు మేము చాలా ముందుకెళ్ళి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే నేను మనీ ఆర్డర్ ఎంఓ మీ యొక్క సభ్యత్వాన్ని కూడా పంపించమని నేను అడుగుతున్నా. నా కొరకైతే జీవించాలంటే నేను ఏదో పని చేసుకొని నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నా ప్రయత్నాలు నేను చేసుకోగలను. సమాజం కోసం పనిచేయాలంటే దీనికి అధికంగా వ్యయ ప్రయాసాలు, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ సమస్య మాకు అభ్యర్థన తెలపాలంటే మీరు మాతో కలిసి సభ్యులుగా చేరవలసిన అవసరం ఉంటుంది. సభ్యులుగా చేరడానికి ప్రతి ఒక్క సభ్యుడికి కూడా 500 రూపాయలు నిర్ణయించడం జరిగింది. అట్లాగే మీరు పీడబ్ల్యూడి కమిటీతో పనిచేయాలి, పీడబ్ల్యూడి ఫెడరేషన్కి వాలంటరీగా పనిచేయాలని ఆశ
మీకుంటే మీ యొక్క వివరాలు కూడా స్పష్టంగా నాకు పోస్ట్ ద్వారా పంపించండి. ఇక్కడ దివ్యాంగులు మాత్రమే కాదు, దివ్యాంగుల కుటుంబ సభ్యులు ఎవరైనా పీడబ్ల్యూడి ఫెడరేషన్కి వాలంటీర్లుగా పనిచేసే అవకాశం మేము కల్పిస్తాం. కాబట్టి మీరు దివ్యాంగుల కుటుంబంలో సభ్యులై ఉండి లేకపోతే దివ్యాంగుల కుటుంబానికి సంబంధించిన వారైతే మేము కూడా పీడబ్ల్యూడి ఫెడరేషన్ తరపు నుంచి దివ్యాంగులకు కొరకు పనిచేస్తాం, వారికి సహాయ సహకారాలు అందిస్తాం అని మీకు ఆసక్తి ఉంటే మీ యొక్క వివరాలు కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా నా అడ్రస్కి పంపించండి. మనం అందరం కలిసి దివ్యాంగుల సమాజం యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి, వారి ఉపాధి అవకాశాలకి, ఉద్యోగ అవకాశాలకి మనం ఒక బాటను వేయడానికి ప్రయత్నిద్దాం. అందరికీ వందనాలు.